ఏపీలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లిపాలెం గ్రామంలో శ్రీహరి సాకేతాలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావించే ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, ప్రత్యేక అలంకరణలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి శనివారం కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం త్రాగునీరు, దర్శన క్యూలైన్లు, ప్రసాద పంపిణీ తదితర సౌకర్యాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కలకలలాడింది. మండలం పల్లిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీహరి సాకేతాలయంగా పిలువబడేటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున తొలి ఏకాదశి శనివారం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని భక్తులందరూ కూడా ఈ రోజున అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం కోసం విశ్లేషిస్తున్నారు. ఈ యొక్క పర్వదినాన్ని తొలి ఏకాదశి రోజున స్వామివారు ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షగా స్వామివారు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామివారు మళ్ళీ కూడా అందరికీ కూడా విశేషంగా దర్శించడం జరుగుతుందని చెప్పేసి పురాణ వాక్యం. అలాగే ఆ యొక్క విశేషత కూడా భక్తులందరూ కూడా తెలుసుకుని ఈ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులందరూ అధికంగా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించి పల్లిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మనకు ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అయిన తర్వాత రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుని వ్యాపారాలు అన్ని రకాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా చేసుకునే పండుగ తొలి ఏకాదశి. అది కూడా శనివారం రావటం, తొలి ఏకాదశి శనివారం రావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి అశేషంగా జనం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని వారు కోరుకున్న కోరికలు తీర్చుకుని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వారి మనసులో ఏదైతే కోరికలతో వచ్చారో ఆ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా దర్శనానికి వచ్చినటువంటి జనానికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం త్వరితగతిన పూర్తి చేసి